పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం 103 ఏండ్ల నాటిదైనా తట్టుకొని నిలిచిన వైనం. అంటే ఆ ప్రాజెక్టును కట్టి దాదాపు 103 ఏండ్లు అవుతుందట. 100 ఏళ్ళు దాటిపోయింది. అయినా కూడా అది చెక్కు చెదరకుండా నిఠారుగా నిలబడ్డది. అంత భారీ వర్షపాతం నమోదైన. గరిష్ట వరద సామర్థ్యం 72,000 క్యూసెక్కులే అట. బుధవారం 1,82,000 క్యూసెక్కులు వచ్చినాయట. ఎక్కడి 72,000 క్యూసెక్కులు, ఎక్కడి 1,82,000 క్యూసెక్కులు? అంటే 2 రెట్లకు పైన వరద వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు నిలబడి ఉన్నది. కట్ట కొట్టుకుపోతుందేమో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం. రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గండ్లు. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పొంగులేటి. ప్రజలకు వైద్య సహాయం అందించాలి. దామోదర. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్షాలు, వరదలు. ఇప్పుడే కదా సగం ఉండే పోయింది, పోసుకోకపోతుంది అంతా అయిపోయింది. కింద రైతులు అన్నీ పోతున్నాయి. అది స్టార్టింగ్ టు సంచులో తీసుకునేసేది. ఇది ఆ ప్రాజెక్ట్ పోచారం. ఈ ప్రాజెక్టు పైనుంచి కూడా నీకు ఇదంతా వాటరే వచ్చినాయి. విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఇదంతా నీళ్ళే వచ్చేసినాయి. నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి 2.5 రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు. పొరపాటున అది గనక ఇదైతే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో మనం ఊహించలేం. అయితే ఇంత వరదను సైతం పోచారం ప్రాజెక్టు తట్టుకోగలిగింది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో మంచిప్ప చెరువు పైన 103 ఏండ్ల కిందట ఈ ప్రాజెక్టు నిర్మించారు. 1917లో అప్పటి నిజాం శంకుస్థాపన చేయగా 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1922లో పూర్తి చేశారు. 100 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఈ ప్రాజెక్టును సున్నపురాయితో కట్టిరట. పూర్తి నిల్వ సామర్థ్యం 2.42 టీఎంసీలు అయితే పూడికతో అది 1.82 టీఎంసీలకు తగ్గిపోయిందట. ప్రాజెక్టు గరిష్ట వరద సామర్థ్యం 70,000 క్యూసెక్కులు అయితే బుధవారం ఏకంగా 1,82,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఒక దశలో కట్ట పైనుంచి నీరు ఉప్పొంగింది. వరద తాకిడికి ప్రాజెక్టు కట్ట కోతకు గురి కావడం ఆందోళనకు గురి చేసింది. కట్ట కొట్టుకుపోతుందేమో అని దిగువన ఉన్న సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. యంత్రాంగం సైతం ఉరుకులు పరుగులు చేపట్టింది. చివరకు వరద తగ్గడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ 103 సంవత్సరాల ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడ్డం నీటిపారుదల శాఖ అధికారులకు ఉపశమనాన్ని కలిగించింది. ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయం. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్కుల వరద వస్తోందని, ఎలాంటి ప్రమాదం లేదని కామారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్ తెలిపారు. కోతకు గురైన కట్టను పునరుద్ధరిస్తామన్నారు. ఆనాడు కట్టినే ఎట్లుంటాయి, అది ఎంత గొప్పగా ఉన్నది చూడండి. మనం కట్టినది ఎట్లుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్టు కట్టినా మొత్తం అవినీతి కథ వ్యవహారం. అది 6 నెలలకే కుంగే. మళ్ళీ ఏంది 1,00,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్స్ మనకి. ఆనాడు ఎంత అద్భుతంగా కట్టిరు చూడండి. దీన్ని 103 సంవత్సరాలు అయిందట. సో మళ్ళీ ఇవాళ రేపు కూడా వానలు పడే అవకాశం ఉందట. మరి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ ముసురు అయితే కొన్ని ప్రాంతాల్లో వస్తున్నది, ఇంకా పడుతూనే ఉన్నది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏరియల్ సర్వేకి వెళ్ళే ముందు కూలిపోయిన ఇల్లు కట్టిస్తారట. ఇప్పుడు మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంతో దయచేసి చెప్పండి. కేంద్రం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఇది జాతీయ విపత్తులాగా పరిగణించి ఆ ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ముఖ్యంగా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి.
తక్షణమే బడ్జెట్ కేటాయించాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయించేలాగా ప్లాన్ చేయాలి. విద్యుత్ కూడా పోతుంది. ఇప్పుడే కదా సగం ఉండే. పోయింది పోసుకోకపోతుంది అంతా అయిపోయింది. కింద రైతులు అన్నీ పోతున్నాయి. అది స్టార్టింగ్ టు సంచులో తీసుకునేసేది. ఇదేనా? వెళ్ళిపోయింది.